హరే కృష్ణ. మన వీడియోలలో భగవద్గీత, భక్తి యోగం వంటి అంశాలపై డిస్కస్ చేస్తున్నాము. అయితే వాటిపైన మనకు కొన్ని ఆసక్తికరమైన సందేహాలు ఉంటాయి కదా. ఈ వీడియోలో ఇవన్నీ సులభంగా అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న ప్రశ్నలు మరియు వెంటనే జవాబులతో వివరించాము. ఈ విషయాలు మన భక్తి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవడంలో తప్పకుండా ఉపయోగపడతాయి. హరే కృష్ణ. శరీరంలోని 6 మార్పులు ఏమిటి? శరీరం పుట్టి వృద్ధి చెందుతుంది, కొంతకాలం ఉంటుంది, తరువాత సంతానోత్పత్తి చేస్తుంది, క్రమంగా క్షీణించి చివరికి మరణిస్తుంది. జీవాత్మ యొక్క నిజమైన గుర్తింపు ఏమిటి? జీవుని నిజమైన స్వరూపం అంటే అతడు భగవంతుడైన శ్రీకృష్ణుని నిత్యదాసుడు. పంచమహాభూతాలు అంటే ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం. స్థూల దేహాన్ని అంటే భౌతిక దేహాన్ని నిర్మించే మూలభూతాలు లేదా అంశాలు ఏవి? భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం. వీటినే పంచభూతాలు కూడా అంటారు. పంచ జ్ఞానేంద్రియాలు లేదా జ్ఞానం పొందే ఇంద్రియాలు అంటే ఏమిటి? కళ్ళు, చెవి, ముక్కు, నాలుక మరియు చర్మము. సూక్ష్మదేహాన్ని అంటే మన సూక్ష్మ శరీరాన్ని నిర్మించే ప్రధాన అంశాలు ఏమిటి? మనస్సు, బుద్ధి మరియు అహంకారము. ఆత్మ శరీరంలో ఉందని చెప్పటానికి రుజువేమిటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. మనలోని చైతన్యము. భౌతిక ప్రపంచంలో ఎన్ని రకాల జీవరాశులు ఉంటాయి? 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. మనకున్న నిజమైన సమస్యలు లేదా దుఃఖాలు ఏవి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి అంటే పుట్టడం, చనిపోవడం, వృద్ధాప్యం మరియు రోగాలు. ఇవి అందరికీ ఉంటాయి. 3 విధాల దుఃఖాలు అంటే త్రివిధ తాపాలు అంటే ఏమిటి? భౌతిక లోకంలో ఉన్న 3 దుఃఖాలు: ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. జీవుల చివరి లక్ష్యం ఏమిటి? భగవంతునితో తన నిత్య సంబంధాన్ని తిరిగి స్థాపించుకోవడం. భగవంతుడు వ్యక్తిగతుడా లేదా నిరాకారుడా? దేవుడు ఒక వ్యక్తి. ఆయనకు ఒక రూపం ఉంది, కానీ అది భౌతికం కాదు. ఆయన రూపం ఆధ్యాత్మికం. యోగులు ఎన్ని రకాలు? 4 రకాల యోగులు: కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి మరియు భక్తి యోగి. ఏ రకమైన యోగి నేరుగా భగవంతుడిని ధ్యానిస్తారు? భక్తులు భక్తి యోగం ద్వారా భగవంతుణ్ణి ధ్యానం చేస్తారు. భగవంతునికి భౌతిక లోకంతో ఉండే సంబంధమేమిటి? ఈ భౌతిక లోకం భగవంతుని న్యూన బాహ్య శక్తి ద్వారా సృష్టించబడినది. జీవులు భగవంతుని చేత సృష్టించబడినారు కదా, మరి ఎందుకు బాధపడుతున్నారు? భగవంతుణ్ణి మనం మర్చిపోయినందుకు. మరి జీవుడు ఆనందాన్ని ఎలా పొందగలడు? సనాతన సంబంధాన్ని శ్రీకృష్ణుడితో మళ్లీ స్థాపించి ఆయన ప్రేమయుత సేవలో నిమగ్నమైతే ఆ ఆనందాన్ని తిరిగి పొందగలం. భౌతిక ప్రకృతిలోని 3 గుణాలు ఏవి? సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. భక్తి చేయడం ఎలా తెలుసుకోవాలి? కేవలం భగవంతుని భక్తుల సంఘం అంటే సహవాసం ద్వారా మాత్రమే భక్తి చేయడం వీలవుతుంది. ప్రతి జీవి కూడా భగవంతుడేనా? కాదు, జీవులు భగవంతుడు కాలేరు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. కేవలం భగవంతుని చిన్న చిన్న అంశాలు మాత్రమే. హరే కృష్ణ. ఇలాంటి ఎన్నెన్నో చిన్న పెద్ద సమస్యలకు సమాధానాలు మనకి భగవద్గీతలో ఎన్నో ఉన్నాయి. దయచేసి భగవద్గీతను తీసుకొని అందరూ చదవండి. హరే కృష్ణ.